అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ గత 4-5 రోజుల నుంచి మనం చూస్తే గనక సోషల్ మీడియాలో ఒక అంశం చక్కర్ కొడతా ఉంది. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేసీఆర్కు ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన గురించి రకరకాల విశ్లేషణలు కూడా మన సోషల్ మీడియాలో కనబడతా ఉంది. ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ఉండే నాయకులు వారికి అంటే ఎవరైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో ఆ ప్రాధాన్యత ఇచ్చిన వారితో ఎక్కువ కాలం పాటు రాజకీయ ప్రయాణం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్తాను. మరి ఈటెల రాజేందర్ యొక్క పొలిటికల్ జర్నీని మనం ఒకసారి చూస్తే కనుక ఆయన మరి 2001 నుంచి కూడా మరి కేసీఆర్తోనే ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో మరి కేసీఆర్ చుట్టూ ఉండే కొద్ది మంది వ్యక్తుల్లో మరి ఈటెల రాజేందర్ ఒక కీలక వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో మనం సకల జన సమ్మె కావచ్చు, రకరకాలుగా జరిగినాయి మనకు తెలంగాణ ఉద్యమంలో. అంటే ప్రతి ఘట్టంలోనూ కూడా ఈటెల రాజేందర్ పాత్ర ఉందని మనందరికీ తెలుసు. అంటే తెలంగాణ సాకారం అయ్యే విషయం ఏదైతే ఉందో అంటే కేసీఆర్తో పాటు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అంటే తెలంగాణ రావడానికి ప్రజలు, కవులు, కళాకారులు, జేఏసీ నాయకులు కావచ్చు, ఉద్యమ సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇట్లా అందరూ కష్టపడి తెలంగాణ వచ్చింది. అయితే మొత్తం మీద అయితే టిఆర్ఎస్ పార్టీలో మరి అప్పుడు ఉద్యమ కాలంలో కేసీఆర్ తర్వాత చెప్పుకోదగ్గ పేరు ఏందయ్యా అంటే ఈటెల రాజేందర్ పేరు ఎక్కువగా వినిపించేది. మరి ఆ తర్వాత కాలంలో కూడా 2 సార్లు మరి టిఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. టిఆర్ఎస్ పార్టీలో ఆయన క్యాబినెట్లో ఒక ఆర్థిక మంత్రిగా పనిచేయడం జరిగింది. ఆయన ఎప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడు, కోపం వస్తే మాత్రం ఆయన విమర్శించిన వారిపై నిప్పులు కక్కుతాడు. చాలా స్పష్టంగా, చాలా సమయస్ఫూర్తి సమాధానం చెప్పే నాయకులు ఈటెల రాజేందర్ ఒకరని చెప్పి నేను బలంగా నమ్ముతాను. అదే ఇటీవల మరి ఈటెల రాజేందర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా మొన్న మధ్య ఆయన నేను తెలంగాణ గడ్డ బిడ్డను, తెలంగాణ గడ్డలో పుట్టిన, నాకు తెలంగాణ గడ్డ ముఖ్యము, తెలంగాణ రాష్ట్రం నాకు ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ, అంటే తెలంగాణ గడ్డ అనేది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను నేను, సెకండ్ ప్రియారిటీ వచ్చి పార్టీకి ఇస్తాను, థర్డ్ ప్రియారిటీ వచ్చేసి నా పర్సనల్ విషయాలు, ఈటెల రాజేందర్ పర్సనల్ థర్డ్ ప్రియారిటీ ఉంటుందని ఆయన చాలా స్పష్టంగా ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ అంశం ఏదైతే ఉంటుందో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈటెల రాజేందర్ బీజేపీని తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతో అసహనంతో మాట్లాడా, లేదంటే ఆ మాటల వెనుక ఏమైనా పొలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? బీజేపీ పార్టీలో మరి ఎప్పుడైతే ఈటెల రాజేందర్ చేరాడో ఆయన సముచిత స్థానం బీజేపీ పార్టీ కల్పించట్లేదా? మరి ఎప్పటి నుండో మరి తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్ష పదవి ఏదైతే ఉందో ఈ బీసీ నాయకుడికి వస్తుంది, అందులో ఈటెల రాజేందర్కి వస్తుంది. మరి ఈటెల రాజేందర్ బీజేపీలో కీలకంగా మారున్నారు అని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ బీజేపీ పార్టీ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకొని మరి రామచంద్రరావుకు బీజేపీ పగ్గాలు అప్పగించడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి కొన్ని వార్తలు మనకు వినిపించాయి. ఈ బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఏదైతే పోక్సో కేసు అని చెప్పేసి చాలా వార్తలు వచ్చినాయి. ఆయన జైలుకి వెళ్ళాడు, మధ్య బెల్ పైన బయటకు వచ్చాడు, కేసు నడుస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం బండి సంజయ్ని మంత్రి పదవి నుండి తప్పిస్తుంది.
ఆయన స్థానంలో ఈటెల రాజేందర్కి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అనేక వార్తలు రావడం జరిగింది. అయితే ఇక చూసినట్లయితే ఇక మరి ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి రాలేదు, ఇక మంత్రి పదవి పైన కూడా మంత్రి పదవి కూడా వచ్చే అవకాశము లేదు అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ పైన అలక ఊనారా, బీజేపీ పార్టీ పైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారా, తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఈ మధ్యకాలంలో ముఖ్యంగా కాళేశ్వరం అంశం విషయంలో కేసీఆర్ని ఎక్కువగా పోగొట్టుండడం, కాళేశ్వరం విషయంలో ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం, ముఖ్యంగా ఈ ఏదైతే మాన్సూన్ సీజన్ వర్షాకాలం ఏదైతే ఉందో మరి జూన్ జూలైలో అధికంగా వర్షాలు పడాలి, రైతులు విత్తనాలు నాటుకునే సమయం ఇది, కానీ జూలై అయిపోతున్నా కూడా వర్షాలు పడట్లేదు, కరువు పరిస్థితులు ఏర్పడిపోయినా ఎండాకాలాన్ని తలపిస్తూ ఉంది, కానీ రైతులు మాత్రం అనేక ఇబ్బందులు గురి అవుతా ఉన్నారు. బిందెలతో డబ్బాలతో నీళ్లు పోస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏవైతే మన రిపేర్లు ఉన్నాయో రిపేర్లు చేయించాలి, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతే ఉందో పంప్ హౌస్ను ఆన్ చేయాలి, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో బ్యారేజ్ని ఆన్ చేయకుండా నీటిని వదలకుండా దానిలో ఆల్రెడీ స్టోరేజ్ ఉన్న వాటర్ను పంపు చేయాలని చెప్పేసి ఆయన బలంగా తన వాయిస్ని అయితే వినిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు మరి తెలంగాణ ఉద్యమ కాలంలో కావచ్చు, ఆ తర్వాత పరిపాలన జరిగిన కాలంలో కావచ్చు, అంటే ఏ విధంగా తాము పనిచేశాము, ఏ విధంగా తమని అంటే గత ముఖ్యమంత్రులు ఏ విధంగా విమర్శించేవారు, వారు విమర్శించే విధానం ఎట్లా ఉండేది, ఇవన్నీ ఆయన చెప్పుకురావడం జరిగింది. అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మరి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అవుతా ఉన్నాడా. ఇంకొక అంశం ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి బీఆర్ఎస్ ఒక నాయకుడి వివాహానికి ఆయన అటెండ్ అయినట్లు, కేటీఆర్తో కరచాలన చేయడం, ఆయనతో సన్నిహితంగా మెలిగినట్లు, ఆయనతో మాట్లాడినట్లు, కొంచెం బీఆర్ఎస్ వర్గాలతో నాయకులతో సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే మొత్తం మీద ఈటెల రాజేందర్ మనసులో ఏముంది అన్నది ప్రస్తుతం అయితే మనకు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం అయితే బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ కొంత అసంతృప్తితో ఉన్నాడని చెప్పేసి అయితే మనకు అర్థమవుతా ఉంది. ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా మంచి పదవులను కోరుకుంటాడు, తను ఎదగాలని కోరుకుంటాడు, ఆ ఎదిగిన తర్వాత రాష్ట్రానికి ఉపయోగపడడం, ప్రజలకు ఉపయోగపడడం, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఏ నాయకుడైనా కోరుకుంటాడు. కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీతో చేరిన ఈటెల రాజేందర్కు సముచితం స్థానం లభించలేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. చాలామంది విశ్లేషణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఈ అంశంని ప్రస్తావిస్తూ మీకు ఇంకొక విషయం చెప్తాను నేను ఇక్కడ. అంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి పైన వస్తున్న అనేక ఆరోపణలు, హైడ్రా కావచ్చు, ఈ మధ్యకాలంలో మీడియా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, సోషల్ మీడియా పైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఎవరైతే తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు కూడా రేవంత్ రెడ్డికి ఈ మధ్యకాలంలో వ్యతిరేకంగా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ అంశంలో కావచ్చు, ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు మధ్య జరిగిన అనేక విషయాలు కావచ్చు, ఎన్టీఆర్ విగ్రహం గురించి కావచ్చు, మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద కూడా చాలామంది అయితే అసహనాన్ని వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అంటే ఎవరైతే తెలంగాణలో జర్నలిస్టులు, మేధావులు, సోషల్ యాక్టివిస్టులు కేసీఆర్ ప్రభుత్వాన్ని దించడానికి మరి 2023కు ముందు విపరీతమైన కృషి చేశారో వాళ్ళందరూ కూడా ఒక తాటిపైకి వస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు కూడా మరి కొంత రాజకీయంగా అసహనంతో ఉన్నారు, బీజేపీ పైన అసహనంతో ఉన్నారు, కాంగ్రెస్ పాలన పైన ఆయన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మనం
ఖచ్చితంగా మరి ఆయన బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉందని నేనైతే భావిస్తా ఉన్నాను. కానీ అది ఎప్పుడు సందర్భం ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. అదేవిధంగా మనకు అందరికీ తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టేసి ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు. ఆయన కూడా మరొక సందర్భంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డిని నమ్ముకొని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని నేను జర్నలిస్టులు, మేధావులు చాలామంది కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మరి అధికారంలోకి తీసుకొచ్చినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఆలోచన కావచ్చు, ఆయన వ్యవహారం కావచ్చు, ఆయన పరిపాలన చాలా దారుణంగా ఉందని చెప్పేసి తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశాడు. రేవంత్ కంటే మరి కేసీఆర్ 100% బెటర్ అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేసీఆర్ని గద్దెదించడానికి మేమంతా ఒకటయ్యాము అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశాడు. మరి చెప్పలేం, భవిష్యత్తులో తీర్మార్ మల్లన్న లాంటి నాయకులు, మరి జర్నలిస్టులు, మేధావులు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళందరూ మళ్ళీ ఏకమై బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు అండగా నిలిస్తే రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను.